అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మా అక్క కూతురు ఎంగేజ్మెంట్ వీడియో అన్నమాట. చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారండి. అలాగే చాలా మంది కూడా కామెంట్స్ పెట్టి ఎప్పుడు పెడతారక్క అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవాల్టి వీడియోలో అక్క కూతురు ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా నేనైతే మాత్రము ముందు రోజు నైటే బయలుదేరేసి కర్నూలుకు వచ్చాను మా వదిన వాళ్ళ ఇంటికి. ఇంకా చక్కగా ఉదయాన్నే లేచి రెడీ అయ్యేసి ఆ తర్వాత మా మేనత్త కూతురు మా బావ కూతురు ఇక్కడికే వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాళ్ళు కూడా రెడీ అయ్యేసి వెళ్తూ ఉన్నామండి. ఇంకా ఇక్కడ చూడండి రెడ్ కలర్ శారీ ఇద్దరు కట్టుకున్నారు కదా మా మేనత్త కూతుర్లు వీళ్ళిద్దరు. గ్రీన్ కలర్ శారీ కట్టుకునేది మాత్రము మా వదిన వాళ్ళ చెల్లెలు. అలాగే వెనకాల మా వదిన వాళ్ళ అమ్మగారు కూర్చున్నారండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకునింది మాత్రము మా అన్నయ్య భార్య మా వదిన అండి. ఇంకా ఆ తర్వాత లైట్ పింక్ మా బావ కూతురు అనమాట. చక్కగా అందరం రెడీ అయిన తర్వాత నేనైతే ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి బయలుదేరినా కూడా దేవుడికి నమస్కారం చేసుకోవటం ఒక అలవాటు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఒక బౌల్లో నీళ్లు పోసేసి మధ్యలో ప్రమిద శివలింగం ఆకారం ఉన్నటువంటి ప్రమిద పెట్టేసి ఇలాగ దీపం వెలిగిస్తారట. ఇంకా పూజ అయితే ఇలాగ చేశారు. చక్కగా నమస్కారం చేసేసుకొని బాగా జరగాలి ఫంక్షన్ అని చెప్పేసి ముక్కొని బయలుదేరానండి. టోటల్గా నేనైతే ఇలాగ రెడీ అయ్యానండి. ఆల్రెడీ మీకు చూపించాను శారీ ఏది తీసుకునేది, వర్క్ ఎలా వేయించుకున్నాను, నేను వేసుకునే దండలు అన్నీ కూడా చూపించాను అనమాట. ఇప్పుడైతే మండపంకి వచ్చేసామండి. ఇక్కడ చూడండి బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు శిరీష అనమాట. సో ఈ అమ్మాయి మాకు ముందే తెలుసండి కాబట్టే మాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వెంటనే బుక్ చేసుకున్నాం అనమాట. అందులో మా బంధువులకు కూడా ఇంతకుముందుకు వేరే వాళ్ళకు మేకప్ వేశారు కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది. అయితే ఒకసారి నేను ఫోన్ చేసి శిరీష ఫస్ట్ ట్రయల్ మేకప్ వేయమ్మా మాకు ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పేసి ఒకసారి మేకప్ వేయించుకున్నాము. మాకైతే చాలా బాగా నచ్చిందండి. కానీ తను మాత్రము స్కిన్ని బట్టి సజెస్ట్ చేస్తారనమాట. సో మేమైతే మాత్రము న్యాచురల్ లుక్ కావాలి శిరీష, మేకప్ వేసినట్లుగా ఉండకూడదని చెప్పామండి. కానీ మేము ఎలా చెప్పామో అంతకన్నా మించి లుక్ ఇచ్చిందనమాట. సో ఓన్లీ ఫొటోస్కు వీడియోస్కే కాదు రియల్గా చూడటానికైనా కూడా న్యాచురల్ లుక్ ఉండేలాగా మీరు మేకప్ వేయండి అని చెప్పాము. చాలామంది కూడా బాగా చేశారు, బాగా మేకప్ వేశారని అన్నారు. ఒకవేళ నెక్స్ట్ ఏంటంటే మనకు మామూలుగా ఆగస్ట్లో ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళు బిగిన్ అవుతాయి కదా, ఎవరైనా ఈ అమ్మాయితో మేకప్ వేయించుకోవాలని అనుకుంటే ఈ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట, తప్పకుండా ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగా చేస్తుందండి, చాలా ఓపిక ఈ అమ్మాయికి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక ఈ అమ్మాయి అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వచ్చి మేకప్స్ వేస్తారు. మనము ముందే 2-3 నెలల ముందే మనం బుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో శిరీష డీటెయిల్స్ మొత్తము నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. శిరీషనేనా? చాలా బాగుంది, అసలు న్యాచురల్గా చేశారు, సూపర్. ఎక్కువ మేకప్ లేకుండా బాగా నచ్చింది. ఇది హెయిర్ స్టైల్ బాగుంది. ఇట్లేనా చిన్నగా ఇంకా పొడుగు వేయాలా? లేదు, మెస్సీ బ్రేక్ కదా ఇది, అందుకని మళ్ళీ తర్వాత మారుస్తారా? లేదండి, ఇంకా హెయిర్ స్టైల్ అదే శారీ మారుస్తారు. అవునా, ఎలా ఉంది హెయిర్ స్టైల్ మేకప్ అంతా? సూపర్, చాలా బాగుంది. అసలు ఎక్కువ వేయకుండా మామూలుగా అయితే మేకప్ వేసే వాళ్ళు చాలా ఎత్తికొట్టినట్టు వేస్తారని అనుకుంటాం కదా, అని చెప్పేసి ఏమో ఎట్లా రెడీ అయిందని ఆతృతంగా వచ్చాను నేను. చాలా న్యాచురల్ గా చేశారు. బాగుందా సార్? బాగుంది, ఎక్సలెంట్ గా. ఇంకా నెక్స్ట్ శిరీష స్టెప్ బై స్టెప్ ఉన్నారు నీకేగా. మా నంద్యాలలో ఎవరు వచ్చినారంటే అక్కపై శిరీష, అక్కపై స్వాతి, అక్క సుష్మా, మొత్తం ముగ్గురు. అదే నంద్యాల నుంచి ఒకరు వస్తున్నారు. మా ఇంట్లో ఫంక్షన్ అనేది కూడా మా కాలనీలో వాళ్ళకి తెలిసిపోయింది. చాలా బాగా చేశారు అందరికి. ఫోటో యాక్చువల్ గా మేకప్ అంటే అంత పెద్ద ఇష్టపడం మేము, ఎక్కువ ఏదో శుద్ధలాగా వేస్తారని అట్లా మైండ్ లో సెట్టింగ్ అనమాట. నిజంగా చాలా బాగా
వచ్చింది నాకు మాత్రం నిజంగా. పెళ్ళికి కాళ్ళు అడిగేటప్పుడు కొంచెం అయ్యయ్యో. ఇంకా ఆ తర్వాత సపరేట్గా కొన్ని ఫొటోస్ దిగుతాం అక్క అని చెప్పేసి సుష్మా అడిగితే సుష్మాతో ఒక ఫోటో, అలాగే నంద్యాల అమ్మాయి స్వాతితో ఒక ఫోటో, అలాగే ఇంకా మెయిన్ అమ్మాయి శిరీష అండి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పేరు ఏంటంటే గాన శిరీష రెడ్డి మేకప్ ఆర్టిస్ట్ అండి. ఒకవేళ మీకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే గాన మేకప్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఓకే అండి, అందరూ చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం రండి.
ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా, సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా, వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా. ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరిసించే విడియం. పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే ఈ సమయం. మనళ్ళమైనాగించేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
చిలకలతో చెప్పి రాయించామే పత్రిక రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే పల్లేరు కాయసు పుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రంగ విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సిగ్గు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి ఊరెడు పూలే మారాడికి చారెడు చెప్ప
మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వు వెళ్ళేదారంతా అరే గల్లు గల్లు మోగించావే వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా రే. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి ఎక్కేసి కొన్ని ఫోటోలు దిగామండి. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మా చెల్లెలు వాళ్ళ అక్క లావణ్య అక్క అలాగే మా చెల్లెలి కొడుకు ఇలాగా ఫోటో దిగారు. ఇంకా నేను మా పెద్ద కూతురు చిన్నమ్మాయి అందరం కూర్చొని మా పెద్దక్కతో ఇలాగా మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా నేను బయటకు వచ్చి ఒక్కసారి చెక్ చేసుకున్నానండి. అంటే తాంబూలం ఎవరిస్తున్నారు ఏంటి అని చెప్పేసి వస్తే ఇక్కడ మా చెల్లెలు మా మేనత్త కూతురు ఇద్దరు కలిసి తాంబూలం ఇస్తూ ఉన్నారండి. ఇంకా మా మేనత్త కూతురు మాత్రము ఇక్కడ మా బావగారు ఉన్నారు కదండి, సొంతం అన్నయ్య అనమాట. ఎలా వెళ్తారు ఏంటి అంటే ఇప్పుడే వెళ్తాం మేము బయలుదేరుతామని చెప్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మా పిన్నమ్మ వాళ్ళ కోడలు ఇలాగా అందరూ బాగా కలిసామండి. మెయిన్ ఏంటంటే బంధుత్వము ఇక్కడ మేనరికం కాబట్టి చక్కగా వాళ్ళ బంధువులు మా బంధువులు కలిసారనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా పెదనాన్న ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడు కదా. ఇంకా ఆ తర్వాత పెళ్లి కొడుకు బావగారండి, ఎవరో కాదు పెళ్లి కొడుకు స్వయాన మేనత్త కొడుకు అనమాట. ఇంకా ఇక్కడ అందరం కూర్చొని అక్కడ ఎవరు పరాయలు లేరండి, మేము అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నా పక్కన కూర్చున్న అబ్బాయి మాత్రము పెళ్లి కొడుకు వాళ్ళ పెద్దమ్మ కొడుకు అనమాట. ఈ అబ్బాయి పేరు రాము. అసలు జోక్స్ వేస్తే కడుపు ఉబ్బిపోవాల్సిందేనండి. ఇంకా అందరూ కూర్చొని భోంచేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూడండి మా అత్తయ్య అలాగే మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు. ఈమె ఎవరో కాదండి మా మామయ్యకి స్వయాన చెల్లెలు గారు అనమాట. ఆ చెల్లెలు మనవడికే మా అక్క కూతుర్ని ఇస్తున్నాము. ఇటు బంధము అటు బంధం కలిసిందనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ ఆచారం ఏంటంటే పెళ్లి కూతురుకు సంబంధించిన వాళ్ళకి పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళకి ఇలాగా స్వీట్స్ ఇస్తారట. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. చూసారు కదండి వాళ్ళ వీడియో. మేము ఎలా ఎంజాయ్ చేసాము, అలాగే మా బంధువులందరూ వచ్చారు, అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.